ప్రస్తుతం మనకు మంచి పోలీస్ ఆఫీసర్ల అవసరం ఉంది. అరే సిమ్రన్, ఏమైంది? నువ్వు బానే ఉన్నావుగా? నాకేం కాలేదు శివ. అదేంటంటే ఆ కార్లు దొంగల గురించి న్యూస్ టీవీలో చూసినప్పటి నుంచి నేను ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. నాకు తెలుసు సిమ్రన్, ఈ కేసు సాల్వ్ చేయడం అంత తేలిక కాదు. ఆ దొంగలు చాలా తెలివైన వాళ్ళు. నేను ఒక విషయం అడుగుతాను, చెప్పు శివ. నేను డ్యూటీకి వెళ్లకుండా చేస్తున్న పని కరెక్టేనా? చూడు సిమ్రన్, నిన్నొక భార్యగా మాత్రమే చూస్తే నువ్వు చేసేది కరెక్టే. కానీ నిన్ను ఓ పోలీస్ ఆఫీసర్గా చూస్తే మాత్రం నువ్వు చేసేది తప్పే సిమ్రన్. ఎందుకంటే నువ్వు వాగ్దానం చేశావు, పూర్తి నిజాయితీతో కర్తవ్యం నిర్వహిస్తానని, దేశానికి సేవ చేస్తానని. ఏది ఏమైనా సరే. సరే, ఇక పడుకో. నేను ఇంటిని డ్యూటీని రెండింటిని చూసుకోవాలి. ఈ విషయం గురించి నేను అత్తయ్య గారితో మాట్లాడతాను. త్వరగా వెళ్ళి లవ్లీ నిద్ర లేచిందో లేదో చూడాలి. అయ్యో లవ్లీ, వెరీ సారీ. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు అక్క, నేను నీకోసమే వస్తున్నాను. నీకొక విషయం చెప్పడానికి, పిల్లల్ని చూసుకోవడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. ఓయ్ హోయ్, చాలా హుషారుగా ఉన్నావు. అక్క, ఇప్పుడు చెప్పండి, నేనేం చేయాలి? అరే ముందు నువ్వు శాంతించు. నీకు తెలుసు కదా, ముందు మనం పూజ చేయాలి. ఓ, పిల్లల గురించి ఆలోచిస్తూ నేను ఉదయం పూజ గురించే మర్చిపోయాను. ఐఎమ్ సారీ. సరే ముందు పద, పూజకు టైం అయింది. త్వరగా పద. హలో, ఎవరు? నేను అత్తయ్యను. నమస్కారం అత్తయ్య. ఎలా ఉన్నారు మీరు? నేను బానే ఉన్నానమ్మా. నేను నీకు ఒక విషయం గుర్తు చేయడానికి ఫోన్ చేశాను. కర్వా చౌత్ పండగ వస్తోంది కదా. ఇది ప్రియకి, లవ్లీ, కార్తీకులకి మొదట పండగ కదా. అవును. అన్ని చాలా జాగ్రత్తగా, సంప్రదాయ పద్ధతిగా జరిపించాలి. నేను నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈసారి నేను అక్కడికి రాను. మొత్తం అంతా నువ్వే చూసుకోవాలి. కానీ మీరు లేకుండా... చూడు, నేను చెప్పేది విను. దీపావళి పండగకి తప్పకుండా వస్తాను. అలాగే అత్తయ్య, దీని గురించి మీరు దిగులు పడకండి. నేను అన్ని దగ్గరుండి చూసుకుంటాను. కార్తీక్, లవ్లీలు ఎక్కడున్నారు? నేను వాళ్ళతో మాట్లాడాలి. అది అత్తయ్య, నేను వాళ్ళకి చెప్పి మీకు తర్వాత ఫోన్ చేయిస్తాను. ప్రస్తుతం వాళ్ళు మీనాక్షితో కలిసి పిల్లల్ని స్కూల్కి రెడీ చేయిస్తున్నారు. అరే నిజమా? నాకు చాలా సంతోషంగా ఉంది. కొత్త కోడలు అక్కడి నుంచి వచ్చి రాగానే ఇంటి పనులన్నీ చూసుకుంటోంది. సరే, ఇక ఉంటాను. అలాగే అత్తయ్య. అలాగే, అంతా మంచే జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ వ్రతం గురించి కోడళ్లతో మాట్లాడాలి. ఇప్పుడు చూడు, పిల్లలు తయారవటానికి ఎన్ని నాటకాలైనా ఆడతారు. ముందు నువ్వు ఒక పని చెయ్యి, పిల్లలకి పాలు చెయ్యి. తర్వాత మిగతా పనులన్నీ చూసుకుందాం. ఓకేనా? నేను చూసుకుంటాను కదా, మీరేం టెన్షన్ పడకండి. డోంట్ వరీ. ఓయ్, ఇదిగో చూడు, నీకు ఈ రోజు మొదటి రోజు కదా, అందుకని నేనేమనుకుంటున్నానంటే ఈ పని మన ఇద్దరం కలిసి చేద్దాం. ముందు మనం పిల్లల్ని నిద్రలేపి స్నానం చేయిద్దాం. అయితే నేను తర్వాత ఏం చేయాలో మళ్ళీ చెప్తాను. సరే సరే పద, ముందు మున్ని బబ్లను నిద్రలేద్దాం. లవ్లీ, ఓ పని చెయ్యి. ముందు నువ్వు వీళ్ళిద్దరిని లేపి రెడీ చేయి. నేను మిగతా వాళ్ళని రెడీ చేస్తాను, సరేనా? సరే. ఇదిగో, వీళ్ళిద్దరిని 7:15 కల్లా రెడీ చేసేయాలి. ఎందుకంటే 7:30 కల్లా వాళ్ళ స్కూల్ బస్ వచ్చేస్తుంది. కొంచెం లేట్ అయినా వాళ్ళు అస్సలు ఆగరు. స్కూల్ బస్ వెళ్ళిపోతుంది, సరేనా? ఇదిగో ఇదిగో చూడు, నీకు గంట మాత్రమే టైం ఉంది, గుర్తుంచుకో. ఓకేనా? అలాగే అక్క. వీళ్ళని నేను ఇట్టే రెడీ చేస్తాను. మున్ని, బబ్లీ, లేవండి. చూడండి, మిమ్మల్ని లేపడానికి ఎవరొచ్చారు? లవ్లీ పిన్ని. లేవండి, లేవండి. మున్ని, బబ్లీ, వీళ్ళని
నాకన్నా ముదురులా ఉన్నారే, వీళ్లకు నాకు కాంపిటీషన్ పెడితే తప్పకుండా వీళ్లే గెలుస్తారు. ఇలా మున్ని, మున్ని, బబ్లీ, బబ్లీ లేవండి. 15 నిమిషాలు అయిపోయింది. ఓ గాడ్, నిద్ర చాలు, ఇక లేవండి. మున్ని, బబ్లీ, తొందరగా లేవండి, లేవండి, రండి. కాసేపు పడుకోనివ్వు. పదండి, ఇప్పటికే లేట్ అయింది. రండి బబ్లీ, నిద్ర లేవండి. సైలెన్స్, సైలెన్స్, అలా అరవకండి. తొందరగా బ్రష్ చేయండి. నవ్వకండి, త్వరగా త్వరగా కానివ్వండి. వీళ్ళు రెడీ అయ్యారా? ఓరు దేవుడా, వీళ్ళు ఇంకా రెడీ కాలేదా? ఓరు నాయనో, 7 అయిపోయింది. వీళ్ళు త్వరగా రెడీ కాకపోతే బస్సు వెళ్ళిపోతుంది. అక్క, వీళ్ళని ఎంత లేపినా లేవలేదు. సరే, ఒక పంచి, నువ్వు వెళ్ళి అను రెడీ చేయి. ఈ పాటికి వాడు స్నానం చేసుంటాడు. వెళ్ళు. అలాగే అక్క, నేను వెంటనే వెళ్తాను. లేట్ అయితే బస్సు వెళ్ళిపోతుంది. నేను వెళ్తాను. అను, 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 అను బాత్రూమ్ లో ఉన్నాడు. అది నువ్విక్కడేం చేస్తున్నావు? నా టై కోసం. ఇక్కడ? అంటే అది ఇక్కడే ఉండొచ్చు, అందుకే వెతుకుతున్నాను. సరే ఉండు, నేను వెతికిస్తాను. తప్పుకో. ఎక్కడుంది నీ టై? ఎక్కడ పడేశావు? 7:10 అయిపోయింది. అందరూ ఎప్పుడు రెడీ అవుతారు? లోపల ఏం చేస్తున్నావు? అను, ఏంటి? ఈ ఇంట్లో నన్ను ప్రశాంతంగా స్నానం కూడా చేయనివ్వరు. చాలే, లేట్ అయిపోతుంది. త్వరగా త్వరగా రా. ఇలా రా, ఇటు నుంచో. పిన్ని, నా టై. ఓరి దేవుడా, వీడికి యూనిఫామ్ ఏనా లేక నీ టై వెతకనా? అయిపోయిందా? ఓరు నాయనో, అప్పుడే 7:15 అయిపోయింది. ఇంకా 15 నిమిషాలే ఉంది. మరి బస్ అయితే టైంకి వచ్చేస్తుంది. అక్క, అది అయిపోతుంది. అరే లక్కీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావా? అమ్మా, నా టై వెతుకుతున్నాను. అది నా దగ్గర ఉంది కదా. పద, త్వరగా పద, త్వరగా టిఫిన్ చేయాలి. లవ్లీ, నువ్వు త్వరగా వాడిని రెడీ చేసి తీసుకురా, లేదంటే ఈ రోజు బస్ వెళ్ళిపోతుంది. ఇప్పుడే చేయాలి. రా, త్వరగా రా. చాలా ఆలస్యం అయిపోయింది. త్వరగా కానివ్వు. నిరుగో, వేసుకో. పిన్ని, ఈ రోజు మీరెందుకు నన్ను రెడీ చేస్తున్నారు? ఊరికినే. మీరే స్కూల్లో చదువుతున్నారు? అను, మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు? అన్నీ చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నువ్వు త్వరగా రెడీ అవ్వాలి, సరేనా? సరే, నిక్కర్ వేసుకో. ఏంటి? ఏమైంది? తొందరగా వేసుకో. ఏమైంది? ఏంటి? ఏమైంది? తొందరగా వేసుకో. ఏమైంది? బాత్రూమ్ వస్తుంది. ఛీ! ఎందుకు ముందెందుకు వెళ్ళలేదు? అప్పుడు నేను స్నానం చేస్తున్నాను. అను, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అను, ఓయ్. అను, ఈ పిల్లలున్నారే. అను, ఏంటి నువ్వు చేసేది? అను, లేట్ అయిపోతుంది. పట్టుకోలేవు. అను, రా, ఇలా రా, తొందరగా రా. కదిలేవో నీ సంగతి చెప్తాను. ఇంకా కదలకు. చేపట్టు, తొందరగా కానివ్వు. ఓ గాడ్, అయ్యో రామా, ఇంకా
ఇంకా తయారు కాలేదా? అక్క అయిపోతుంది. త్వరగా రా, తొందరగా కిందకి వెళ్ళి త్వరగా టిఫిన్ చేయి. అను వెళ్ళు. ఆ షూ కూడా తీసుకువెళ్ళు. ఓ లవ్లీ, టై ఎక్కడుంది? పిన్ని నాకు త్వరగా జడ వేయండి. అక్క నేను వేస్తాను. ఇలా రా. లవ్లీ, ఏం చేస్తున్నావు? అక్క సేమ్ టు సేమే కదా? కాదా? నువ్వు ఒక పంచి కిందకు వెళ్ళు. పిల్లలకి ముందు టిఫిన్ తినిపించు, సరేనా? నేను జడ వేస్తాను. ఓకే సరే. తొందరగా వేయండి పిన్ని. ఓ అలాగేనమ్మా. అయిపోయింది. పద పద కూర్చో కూర్చో. ఇదిగా పాలు. మున్ని నువ్వు తాగు. లక్కీ తీసుకో, తొందరగా తాగు. ఇంకొంచెం జామ్ కావాలి. ఇవ్వు. ఆలస్యం అయిపోతుంది. అను త్వరగా తిను. అను పాలు తాగు. నేను తాగానంటే తాగను. అను అను ఏమైంది? నాకు తాగుడు. అను అను నీ అల్లరి ఎక్కువైపోయింది. ముందు పట్టుకొని చూపించు, అప్పుడు తాగుతాను. అను అల్లరి చేసింది చాలు. అను ప్లీజ్, లేట్ అయిపోతుంది. ప్లీజ్ తాగు. అను అను పిన్ని నాకు పాలివ్వండి. తీసుకో. అక్క ఎంతసేపటి నుంచి పరిగెత్తిస్తున్నాడు. లేట్ అయిందన్నా కూడా వినలేదు. మిమ్మల్ని చూసి పాలు తాగుతున్నాడు. అరే నాకంతా తెలుసు. ఈ పిల్లి పిశాచాలున్నాయి, గట్టిగా ఒకటి తగిలిస్తేనే గాని దెబ్బకి వీడు దారికి రారు. ఇదిగో వింటున్నారా? మీరంతా తొందరగా టిఫిన్ చేయాలి, నోరు మూసుకొని, సరేనా? లవ్లీ, అది గౌరీ అక్కయ్య వీళ్ళ కోసం బాక్స్ రెడీ చేసి ఉంటుంది. నువ్వు వెళ్ళి తొందరగా తీసుకురావా, బస్సు వచ్చేస్తూ ఉంటుంది. అలాగే అక్క. అక్క నాకివ్వండి, నేను తీసుకెళ్తాను. ఇదిగో వాటర్ బాటిల్స్, జాగ్రత్త. పిన్ని బస్ వెళ్ళిపోతుంది. తొందరగా పిన్ని బస్ వెళ్ళిపోయింది. పిన్ని బస్ ఎక్కడుంది? పిన్ని బస్ వెళ్ళిపోయింది. పరిగెత్తండి. పిన్ని ఆగండి, వస్తున్నాను, ఆగండి. పిన్ని బస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా? ఇంకేముంది, స్కూల్ బస్ వెళ్ళిపోయింది. అత్తయ్య గారికి తెలిసిందంటే నా పని అయిపోయినట్టే. ఊరు దేవుడా. పిన్ని నేను స్కూల్ కి వెళ్ళి తీరాలి. టీచర్ నిన్నే చెప్పింది ప్రిపరేషన్స్ అని. వెళ్ళకపోతే నా మార్క్స్ కట్టిపోతాయి. పిల్లలు మీరంతా ఇంకా ఇక్కడే ఉన్నారా? స్కూల్కి వెళ్ళలేదా? డాడీ స్కూల్ బస్ వెళ్ళిపోయింది. ఓయ్ లవ్లీ, టైంకి వచ్చే బస్సు ఎలా వెళ్ళిపోతుంది? ఒకవేళ అమ్మకు గనక తెలిస్తే ఈ సంగతి, ఇక నీ పని అయిపోయినట్టే. ఏది ఏమైనా సరే పిల్లల్ని స్కూల్లో దింపాల్సిందే. కిట్టు బావా, ఆయన ఎవరు? ఆయన మన ఇంటి పక్కనే ఉంటారు కదా, ఆయన ఈయన గారు లల్లు ప్రసాద్. మన ఇంటి పక్కన భూతం ఉంటది కదా, ఆర్తి వదిన.
మన ఇంట్లోకి చీటికి మటికి అది కావాలి ఇది కావాలి అని చొరబడుతూ ఉంటుంది ఆర్తి ఆమె భర్తత్వం. అయినా ఇవన్నీ నీకెందుకు? ముందు చెప్పు, పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారు చెప్పు. మీరేం టెన్షన్ పడకండి, వాళ్ళని స్కూల్లో దింపాలంతేగా, నేను దింపేసి వస్తాను. అలా అయితే సరే, కానీ పిల్లల టైంకి స్కూల్కి వెళ్ళిపోవాలి. పిల్లల టైంకి స్కూల్కి వెళ్ళాలి. లవ్లీ నువ్వు చూసుకో, నేను ఇంకా షాప్ తెరవలేదు. నమస్తే అన్నయ్య గారు. నమస్తే. నేను కౌశల్య గారి 5వ కోడల్ని. అలాగా, నమస్తే నమస్తే. ఈ స్కూటీ మీదేనా? అవునండి. చాలా బాగుంది, నేను కూడా ఇలాంటిది తీసుకోవాలి త్వరలోనే. అలాగా. దీని తాళం ఇస్తారా? ఒక ట్రయల్ వేస్తాను. తాళం మీ ఆవిడ గారు రోజు మా ఇంటికి వస్తూ ఉంటారు, ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. నేనెప్పుడు కాదు అనలేదు. నేను మొదటిసారి అడుగుతున్నాను, మీరే కాదు అంటున్నారు. ప్లీజ్ ఒకే ఒక రైడ్. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. హెల్మెట్ పెట్టుకెళ్ళండి, సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడే వచ్చేస్తానా? తొందరగా కూర్చోండి, తొందరగా. ఏవండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? లేదు లేదు, స్కూల్కి కాదు, ఒక రౌండ్ వెళ్ళొచ్చేస్తాం, ఇప్పుడే వచ్చేస్తాం. అలాగే అలాగే, మీరు త్వరగా వచ్చేయండి, నేను ఆఫీస్కి వెళ్ళాలి. అలా వెళ్ళిపోయింది. స్కూల్ బస్ కనిపించడం లేదు. అరే నేను చూసుకుంటాను, టెన్షన్ పడకండి. దిగండి, త్వరగా దిగండి. పిన్ని పిన్ని బస్ వచ్చేస్తుంది. అరే ఆగండి మేడం, ఆగండి.